అప్పుడు మాట్లాడవలసింది ఇప్పుడు మాట్లాడటం అనేది నిజంగా అదృష్టంగా వస్తుంది. ఎందుకంటే ఇది అప్పుడే మాట్లాడాలి 'చంద్రమహేష్' గురించి. ఇంతకాలానికి ఈ అవకాశం వచ్చింది. పిఠాపురం ఉన్న ప్లేస్ చిన్న వైబ్రేషన్ ఉంది ఆ పేరులోనే. ఈ సినిమాకి కూడా వైబ్రేషన్ ఉంది. డెఫినెట్‌గా హిట్ అవుతుంది. ఎందుకంటే తను చిన్న వయసులోనే మహేష్ చాలా కష్టపడేవాడు. నాకు బాగా గుర్తు. ఈ సినిమాకు ముందు నా క్యారెక్టర్‌ని చంద్రమోహన్ గారిని అనుకున్నారు. లాస్ట్ మొమెంట్ ఎందుకో మళ్ళీ రామానాయుడు గారికి శివాజీ గారిని పెడితే ఎలా ఉంటుందని తనే ఐడియా ఇచ్చాడు. శ్రీకాంత్ కూడా శివాజీని పెడదాం అంటే నాకు లొకేషన్‌కెళ్ళే వరకు టెన్షను. ఎందుకంటే నాయుడు గారు ఎప్పుడు పక్కనే ఉంటాడాయన. శివాజీ చంద్రమోహన్ గారిని అనుకున్నాం నిన్ను పెట్టాం జాగ్రత్తగా చెయ్యి అని. ఎందుకంటే 'బొబ్బుల రాజా' దగ్గర నుంచి నాకు లైఫ్ ఇచ్చిన బ్యానర్ అది సురేష్ ప్రొడక్షన్స్. తీరా చూస్తే ఇది కామెడీ క్యారెక్టర్ కాదు సెంటిమెంట్ క్యారెక్టర్. నాకు ఈ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందంటే అంత పేరు తీసుకొచ్చింది. నేను, శ్రీకాంత్ ఎన్నో సినిమాలు చేస్తుంటాం. కానీ మా ఇద్దరికి మరుపురాని సినిమా అంటే ఏదో ఉందంటే అది 'ప్రేయసి రావే' ఒకటి. ఈ అవకాశం మాకు కల్పించిన మహేష్‌కి, అలాగే ఈ సినిమాలో టీనేజ్ సంచలనం శ్రీలక్ గారు. అద్భుతం. నాకు ఆ గాజులేసే సీన్ వచ్చినప్పుడు చిన్న మ్యూజిక్ వస్తుంటుంది. అస్సలు ఈ సినిమా తర్వాత ఆవిడకి అసలు ఖాళీ లేదు శ్రీలక్ గారికి. థ్యాంక్ యూ శ్రీలక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ క్షణం ఇక్కడ రాశి కూడా ఉంటే బాగుండేది. తను ఊర్లో లేనట్టుంది. తను కూడా ఉంటే చాలా బాగుండేది మాకు. ఇంకా శ్రీకాంత్ గురించి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన మాకు ఈ సినిమా పంచపక్ష పరమాణాలు ఇది. అది మాకు మహేష్ వడ్డించి పెట్టాల. ఎందుకంటే ఎంత రెండో టేక్ తీసుకున్న వద్దు సార్ ఓకే అనేవాడు. ఫస్ట్ సినిమా అనుకుంటా మహేష్ ఇది. అంతేగా? ఫస్ట్ సినిమా ఎంత కాన్ఫిడెంట్‌గా తను తీశాడంటే ఎంత పెద్ద హిట్ అయిందంటే సినిమా. సో, నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే శ్రీకాంత్ లాంటి ఒక బంగారం, ఒక వజ్రం తనకి దొరికితే ఎలా మలుచుకోవాలో తనకు తెలుసు కాబట్టి మహేష్‌కి అది ఇద్దరూ నిరూపించుకున్నారు. శ్రీకాంత్‌కి కూడా ఈ సినిమా ఆ టైంలో 26 ఏళ్ల క్రితం ఇది ఎంతో హెల్ప్ అయింది. శ్రీకాంత్ కానీ, రాశిక్ కానీ, నాకు కానీ. ఇంకా పృథ్వీ గురించి ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఇద్దరు పృథ్వీల గురించి చెప్పక్కర్లే. ఆ! ఇద్దరు వండర్‌ఫుల్ ఆర్టిస్టులు తెలుగులో వాళ్ళిద్దరూను. ఇంక ఈ పృథ్వీ గారైతే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు ఈయన. సో, పిఠాపురం అలా మొదలైంది సినిమా కూడా మా ప్రేయస్ రావి అంత హిట్ అవ్వాలని వీళ్ళందరికీ లైఫ్‌లో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళెవ్వరు అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్‌కి బాగా డబ్బులు రావాలి. సో, నాకు ఈ అవకాశం కల్పించినందుకు వన్స్ అగైన్ చంద్రమౌళి థ్యాంక్ యూ. థాంక్స్ సార్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you, sir.